ఆ ప్రభుత్వం ఉన్నన్ని నాళ్ళు మీరు దోచుకున్నారు, దాచుకున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటిదో ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ పార్టీలో ఉన్న వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు, గతంలో ఇప్పుడు ఎట్లా ఉన్నారో అని కూడా తెలుసు. మరి మీ పరిస్థితి ఏంటని అడుగుతున్నాం. మీరేమైనా స్వాతంత్ర సమరయోధులా లేకపోతే దేశభక్తులా? ఏంటి మీ సంగతి? తెలంగాణ ఇస్తే తీసుకొచ్చిన వాళ్ళకు మీకే గంత ఉండేది ఉంటే ఇచ్చిన వాళ్ళకు మాకెట్లుండాలి? కేసీఆర్ పేరు చెప్పుకొని మీరు దోచుకోవడం అలవాటు పడ్డారు మీరంతా, ఒక దొంగల ముఠాలాగా. ఇవాళ మిమ్మల్ని పరామర్శించారు వచ్చిన వాళ్ళందరికీ కూడా సిగ్గు లేదని చెప్తాను నేనైతే. అంటే మిమ్మల్ని దోచుకోమని చెప్తున్నారా? మేము కూడా మీతోని అంతటా ఇదే పని చేస్తున్నాం. అందరం కూడా ఒక ముఠాలాగా ఏర్పడి ఈ కాంగ్రెస్ పార్టీని బదనాం చేద్దాం. రేవంత్ రెడ్డి గారిని తిడదాం. సూర్యుని మీద ఉమ్మేస్తే ఎవరి మీద పడుతుంది? నీ మీదనే పడుతుంది. రేవంత్ రెడ్డి గారికి ఏ డోకా లేదు. ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. ఇప్పటికైనా కూడా మీరు ప్రజలు ఏదైతే నచ్చుతారో, ఏదైతే వాళ్ళకి ఇష్టమో ఆ పనిలో ఉండండి. ఈ దోచుకోవడం బంద్ చేయండి. వచ్చిన వాళ్ళందరినీ కూడా నేను ఒకసారి అడుగుతున్నా, ఆయన ఏమని వచ్చిందో మీరంతా కూడా ఇవాళ పోలీస్ స్టేషన్ల చుట్టూ కూడా తిరిగి మేము మద్దతు తెలుపుతున్నాం, లేకపోతే కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని తిడుతున్నామని మాట్లాడుతున్నారు. ఏ ముఖం పెట్టుకొని వచ్చినారు? మీరు ల్యాండ్లు కబ్జా చేసింది తెలియదా మాకు? మీరు ఎంత దోచుకున్నారో తెలియదా? గత మీ జీవితం తెలియదా మాకు? ఎంత సంపాదించిండ్రో మా అందరికి, ప్రజలందరికీ కూడా తెలియదా? తెలిసి కూడా మీరు మాట్లాడుతున్నారంటే ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతున్నాం. ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తేనో, రేవంత్ రెడ్డి గారి జోలికి వస్తేనో బాగుండదు. ఇప్పటి వరకు కూడా అందరం కూడా మిమ్మల్ని పాపం అనుకొని క్షమించి వదిలిపెడతాం. కానీ ఇప్పటి నుంచి అట్లా జరగదు. ఇంకా న్యాయంగా ధర్మంగా పోయేదే కాంగ్రెస్ పార్టీ. మీరు న్యాయం ధర్మం ఏది లేకుండా కూడా ఒక నీచుల్లాగా, నికృష్టుల్లాగా బతుకుతున్నారు. ఇప్పటి వరకు కూడా మీ బ్రతుకును ఒకసారి సరి చేసుకోండి. మనుషులలో కలిసి బతకండి. మీరు ఇప్పటికైనా కూడా కళ్ళు తెరుచుకొని ప్రపంచాన్ని చూస్తే మంచిదని మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా.